आवाम से आया है। फिर एक बार मोदी सरकार बोल के भी आज नारा आवाम से आया है। वो जरूर जो नारा उठाता है वो अमल करने वाला वही लोग है, इसलिए वो सफल जरूर होता है। अगर पार्टी दिए तो वो स्लोगन, कुछ हमारा कार्यकर्ता दिए तो वो अमल नहीं होता, मगर सारे समाज दिया है जरूर वो अमल होगा। थर्ड थिंग क्या है, आप लोगों को जो समस्या है, जितने जो लोकल का कुछ समस्या है, कुछ हम वो समस्या हल करने के लिए हमारा पार्टी आपको हमेशा रहेगा, हमेशा हमारे लीडर्स एंड पार्टी आपके लिए रहेगा, वो हमारा आश्वासन है। थर्ड थिंग क्या है, आपने जो ऐलान किया है 5 लाख आज जीत गया, मगर जो मेजॉरिटी के लिए जो देख रहा बोल के जो कहे वो अगर अमल होना बोले तो एक एक कार्यकर्ता लीडर सब मिलजुल कर 10 दिन काम करके जिताना हमारा जिम्मेदारी है। अगर जीतेगा तो जो सिर्फ आदमी नहीं जीतेगा, जीतेगा है तो पार्टी जीतेगा, जीतेगा है तो मोदी जीतेगा। इसलिए मोदी प्रधानमंत्री बनना, पार्टी जीतना, यहाँ पे भी पार्टी जीतना बोले तो सब लोग मिलजुल कर काम करना जरूरी है बोल के मेरा రిక్వెస్ట్ है। మీ అందరికీ నమస్కారం। ఇప్పటికే మీరంతా ఇళ్ళల్లో ప్రచారానికి పోతున్నప్పుడు, వాడకట్టుకు ప్రచారం పోతున్నప్పుడు వాళ్ళ ముఖాల మీద ఉండే చిరునవ్వును ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మీరు, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ సపోర్ట్ మొట్టమొదటిసారిగా ఇంత గొప్పగా చూస్తున్న సందర్భం నేనైతే చూస్తున్నా। నేను కూడా రాజకీయాల్లో 22 సంవత్సరాలుగా ఉన్నా, ఏనాడు కూడా ఇంత చిరునవ్వు కనపడలేదు। ఒక్కసారి చూసిన 2010లో మేము రాజీనామా చేసినప్పుడు హుజురాబాద్లో వాళ్ళే డబ్బులు మాకిచ్చి వాళ్ళే ప్రచారం చేసి నాకు ఒకసారి 100 మంది పోటీ చేసినప్పుడు కూడా 80,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి ఆ సంతోషం, ఆ కమిట్మెంట్ మళ్ళీ వాళ్ళు చూస్తా ఉన్నా। కాబట్టి దింపుడు కల్లంగాడి ఆశ ఉన్నది కాంగ్రెస్ పార్టీకును బీఆర్ఎస్ పార్టీకి। ఆ దింపుడు కల్లంగాడి ఆశ అది ఎప్పుడు సఫలం కాదు। ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థం కావాల్సిందంటే ఎంత అసహనం, ఎంత డెస్పరేట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది। ఒక్క మాట చెప్పాలంటే ఆయనకు అర్థమైపోయింది। నిన్ననేమో ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు రేవంత్ రెడ్డి మాటలు విని ఓట్లేలే, రేవంత్ రెడ్డి స్కీములు చూసి ఓట్లేలే, రేవంత్ రెడ్డి చరిత్రను చూసి ఓట్లేలే, కేవలం కేసీఆర్ ఓడగొట్టాలంటే ఆ కసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది। ఈ 4 నెలల నాకు అర్థమైంది ఏంటంటే మొన్నటిదాకా నాకు ఓట్లేసిన జనం ఇవాళ ఎందుకు ఓట్లేయలేకపోతుందంటే అది మీది కాదు అని అర్థమైపోతున్నారు। తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టే డెస్పరేషన్ లో భారతీయ జనతా పార్టీ మీద ఇలా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు। ఎన్నికల ముందంటేనేమో, స్టేట్ ఎన్నికల ముందంటేనేమో మనం కొంత అప్రమత్తంగా లేని సక్సెస్ కావచ్చు, పెయిడ్ ఆర్టికల్స్ తో డబ్బులు ఖర్చు పెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంటా, పేపర్లలో ప్రచారం చేసుకుంటా ఇవాళ మళ్లీ గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు। కానీ ఈ దఫా అది చెల్లదు కాక చెల్లదు। మోడీ గారి చరిత్ర ముందు, మోడీ గారి పని ముందు, మోడీ గారి యొక్క గొప్పతనం ముందు ఇట్లాంటి చిల్లర మాటలకు, చిల్లర ఆరోపణలకు ప్రజలు ఇలా విశ్వసించే పరిస్థితి లేదు। ఇవాళ ఏమంటాడు ఆయన, ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే రిజర్వేషన్లన్నీ కూడా ఎత్తేస్తారని చెప్తున్నాడు। అరే నీకేదమ్మా తెలివి ఉన్నట్ట లేనట్ట? ఫస్ట్ టైం అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్లకు కూడా రిజర్వేషన్ కల్పించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ విషయం మర్చిపోతుంది। అగ్రవర్ణాలలో పేదవాళ్లకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు నా దేశం కులం లేని దేశంగా, అంతరాలు లేని దేశంగా, అందరూ కలిసిమెలిసి గొప్పగా ఎదిగే దేశంగా ఉంటుంది అని చెప్పిండు। అప్పటి వరకే రిజర్వేషన్ ఉంటాయని చెప్పండి। కానీ 75 ఏళ్ళు కలిసినప్పటికీ అంతరాలు పోలేదు, కులమే పోలేదు। కులము పోకపోగా ఇవాళ ఆఫ్టర్ 75 ఇయర్స్ ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరిట అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్ అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంటే రిజర్వేషన్ ఎత్తే మూర్ఖం మాట చెప్తాను, నీకు నాలుకనా తాటి మటనా నువ్వు అర్థం చేసుకోవాలి। రెండవది, ఇవాళ మొన్న 30 ఏళ్లుగా అప్రస్తుతంగా ఉన్నటువంటి 30 ఏళ్లుగా పరిష్కారం కాని
మాదిగ బిడ్డల మాదిగ ఉపకులాల రిజర్వేషన్, ఏబీసీల కేటగిరేషన్. మాకు రిజర్వేషన్లు అంబేద్కర్ ఇచ్చినప్పటికీ కూడా మా రిజర్వేషన్ ఫలాలను మేము అందుకోలేకపోతున్నామని చెప్పి 30 ఏళ్లుగా కొట్లాడుతుంటే అనేక మంది చనిపోయినరు, అనేక మంది మీద కేసులు అయితే కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ భారత ప్రధానమంత్రి స్వయంగా ఒక అనగారిన వర్గాల జాతి మాకు ధర్మం కావాలి, న్యాయం కావాలి, మాకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలు కూడా అందుకోలేకపోతున్నామని చెప్పి ఆక్రోశిస్తా ఉంటే పట్టించుకోవట్లేదు. ఇంత అన్యాయం ఉంటుందని చెప్పి మాట్లాడిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఏబీసీల వర్గీకరణ తప్పకుండా పరిష్కారం కావాల్సిందే. నేను ఉంటా మందకృష్ణ మాదిగ గారని చెప్పి ఇవాళ అభయమిచ్చినటువంటి పార్టీ, అభయమిచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంతేకాదు ఆ జాతి బాగుపడ్డానికి, అన్ని విధాలా బాగుపడ్డానికి అన్ని రకాల సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారని చెప్పి మనం చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఎస్టీలకి జనాభా ఎంత ఉందో అంత నిర్ణయం వస్తుంది. ఇవాళ సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు 6% ఉండే, ఇవాళ 9% జనాభా వచ్చింది. 9% రాజ్యాంగబద్ధంగా మీరు ప్రపోజల్ పంపండి, మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఏబీసీల వర్గీకరణ ఈ పక్కకు పెడితే మీ ముఖాలకు, ఈ కాంగ్రెస్ పార్టీని ముఖాలకు అడుగుతున్నా ఈ వేదిక నుంచి 100 సంవత్సరాలు చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ ఒక్కనాడైనా మీ కేబినెట్ లో ఓబీసీల సంఖ్య ఎంతో తెలుసా మీకు? ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఓబీసీ మంత్రుల సంఖ్య 27, 75లో 76లో 27 మంది ఉన్నారు. ఎవరి ఇన్ ద హిస్టరీ, ఈనాడు కూడా ఈ చరిత్ర లేదు. 12 మంది దళిత మంత్రులు ఉన్నారు ఇవాళ వారి కేబినెట్ లో, 8 మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారు, 5 మంది మైనార్టీ మంత్రులు ఉన్నారు, అనేక మంది మహిళా మంత్రులు ఉన్నారు. ఫస్ట్ టైం ఒక ఆర్థిక మంత్రిగా మహిళను చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారు దక్కింది. సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో, నేను అడుగుతున్నా, 4 దశాబ్దాలు ఇక్కడ పాలించినాడు, 4 దశాబ్దాలు పాలించిన ఈ పార్టీ ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రిని చేసిందా? ఎందుకు చేయలేకపోయినావు? మనసు లేకనా? ఓబీసీలలో ఉండేటువంటి వాళ్ళకు తెలివి లేకనా? రాజకీయ పరిజ్ఞానం లేకనా? అంత సత్తా లేకనా? ఎందుకు చేయలేకపోయింది? ఇవాళ మీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు? 12 మంది మంత్రులు ఉంటే ఇలా 50% ఉన్నటువంటి ఓబీసీలకు మీరు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని? ఇలా 3 అనుకుంటా, నాకు తెలిసి 2 ఇచ్చిండు. 12 మంది మంత్రులు ఉంటే ఓబీసీలకు మీరు ఇచ్చిన మంత్రి పదవులు 2 అంటే 12, 20% కూడా ఇవ్వలేదు. 17% వచ్చినట్టు. 17% కూడా కాదు, నాకు 9% రావచ్చు. 9% వచ్చిందా? ఇవాళ 10% కూడా ఇవ్వని నీవు 60% పైబడి కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఇచ్చిన మంత్రుల శాతం 60% పైబడిస్తే నీ దగ్గర నువ్వు ఎన్ని ఇచ్చినావు? ఇవాళ రాబోయే కాలంలో ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు. మొన్న కూడా ఇక్కడ అంటున్నాడు, ముద్రాయిల పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, ముద్రాయిలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలంటే 14 సీట్లు గెలిపించేయమని చెప్పి పెడుతున్నాడు. అంటే 14 సీట్లు గెలిపించడానికి మేము పిక్చర్లో కనబడుతున్నామా? అంటే 14% సీట్లు గెలిచేది లేదు, వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చేది. అంటే చెప్పకనే చెప్తున్నాడు ఆయన తన లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏందో. అందుకనే ఇలా అన్ని వర్గాల ప్రజానికాన్ని హక్కును చేర్చుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏ రిజర్వేషన్లు పోయే పార్టీ, పోగొట్టుకునే పార్టీ కాదు. సమాజం చల్లగుండాలని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా శాంతితో బతకాలని, గౌరవంగా బతికేటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పాకులాడుతూ ఉంటే మీరు చేసేటువంటి చిల్లర ఆరోపణలకి సిగ్గుపడుతున్నారు. ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికానికి ఇలాంటి మోసపు మాటలు, చిల్లర మాటలు, మతిలేని మాటలు, బేసిలేని మాటలు మాట్లాడి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దమ్ముంటే దీని మీద నువ్వు చెప్పు ఏముందో, కానీ ఇట్లాంటి బేస్లెస్ ఆరోపణ చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా మాడి మషైపోతామని చెప్పి హెచ్చరిస్తూ మీరందరూ జైలు నాయకులకు, కార్యకర్తలకు ఒక మాట మాత్రం చెప్తున్నా, 600 అయినా ఇక్కడ
రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కనుక కలిసికట్టుగా పనిచేస్తే 12 సీట్ల పైబడి గెలుపు మాటే తప్ప దానికన్నా తక్కువ గెలిచే ప్రసక్తి లేదు. వాళ్లకు దింపుడు కళ్ళంగా ఆశ అని చెప్పిన చూసినా డబ్బు మీద కేసీఆర్ గారు ఏం చేసిందో ఇవాళ వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. డబ్బు సంచులు తీసుకుపోయి కొంటున్నారు, ఇళ్లలో పోయి బెదిరిస్తున్నారు, ఇళ్లలో పోయి ఎందుకు రావని చెప్పి అడుగుతున్నారు. ఆ ప్రయత్నం చేసిన కేసీఆర్ కాలగర్భంలో కలిసిపోయిండు. తప్పకుండా నీకు కూడా అదే గతి పట్టబోతుందని చెప్పి ఆయన కాలగర్భంలో కలవడానికి ఎక్కువ టైం పట్టింది, నువ్వు కాలగర్భంలో కలపడానికి మాత్రం సంవత్సరం కూడా కలిసి పట్టట్లేదని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకొని ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజల మీద విశ్వాసం ఉంచి మీరు ఓట్లాడుకోవాలి. కానీ ఇలాంటి చిల్లర వేషాలతో మీరు ఎన్నడూ గెలవలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ కార్యకర్తలు ఇలా తెలంగాణలో మరీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో అన్ని రకాల అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి 10 రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ఈ చిల్లర పనులను అరికట్టి గొప్ప విజయం సాధించి పెట్టాలని చెప్పి ఇవాళ మీరు వచ్చినందుకు మీకు అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మళ్ళొక మీటింగ్ ఉంది కదా సెలవు తీసుకున్న ప్రభాకర్ గారు మాట్లాడతారు, అట్లే సుభాష్ గారు మాట్లాడతారు కాబట్టి దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ, భారత్ మాతాకి జై శ్రీరామ్, కమలం పువ్వు గుర్తుకే